నమస్తే. హిందూ మతంలో దాన ధర్మాలు పుణ్యానికి మూలమని అందరికీ తెలుసు. పండుగలు, ఉపవాసాల తరువాత దానం చేయడం ఒక సాంప్రదాయ ఆచారం. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం దానంలో తప్పులు చేయడం వలన ప్రతికూల పరిణామాలు ఉంటాయి అని కూడా చెబుతారు. ఇది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధలు, ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ 5 ప్రధాన వస్తువులను ఎప్పుడూ దానం చేయకూడదు అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూనె, ఉప్పు. ఉపవాసం లేదా పండుగల తర్వాత దానం చేయాలి అనే నియమం ఉంది. కానీ వాస్తు ప్రకారం ఏదైనా ఉపవాసం ముగిసిన తర్వాత నూనె లేదా ఉప్పు దానం చేయకూడదు. దీని కారణంగా ఉపవాసం పుణ్యం మొత్తం మీ దానంతో పాటు పోతుంది. ఆర్థిక నష్టం, అనారోగ్య భయం వెంటాడుతుంది అని చెబుతున్నారు. కాబట్టి దానం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. నూనె, ఉప్పుకు బదులుగా ఇతర ఆహార పదార్థాలను ఎంచుకోవాలి అని చెబుతున్నారు. మిగిలిపోయిన ఆహారం. ఆహారం కోసం మీ ఇంటి వద్దకు వచ్చిన యాచకులు, బిచ్చగాళ్లకు మిగిలిపోయిన, పాడైపోయిన ఆహారాన్ని ఎప్పుడూ దానం చేయవద్దు. ఇది ఇంట్లో సంపద, శ్రేయస్సును నిరోధిస్తుంది అని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. అంతేకాదు, ఇది కుటుంబంలో పేదరికం, అనారోగ్యం, దుఃఖాన్ని కలిగిస్తుంది అంటున్నారు. ఎవరికైనా పెట్టే ఆహారం ఎప్పుడూ తాజాగా, శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే దానం చేయాలి అని చెబుతున్నారు. చీపురు. చీపురును ఎవ్వరికీ దానం చేయకూడదు. దీనిని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. చీపురును దానం చేస్తే ఇంటి లక్ష్మి కూడా ఆరిపోతుంది అని నమ్ముతారు. దీనివల్ల ఆర్థిక నష్టం, సంపద లేకపోవడం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ చీపురు ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటున్నారు. మత గ్రంథాలు లేదా పుస్తకాలు. మీ ఇంటికి వచ్చే వారికి మతపరమైన పుస్తకాలు లేదా గ్రంథాలను దానం చేయవద్దు. గ్రహీత దానిని పవిత్రంగా ఉంచకపోతే లేదా చదవకపోతే దాత పాపానికి గురవుతాడు. ఇది జీవితంలో అడ్డంకులు, నిరాశలు, ప్రయత్నాలలో వైఫల్యాలకు దారితీస్తుంది. అటువంటి దానాలను నివారించండి. పదునైన వస్తువులు. ఉక్కు పాత్రలు, కత్తులు, కత్తెరలు లేదా ఏదైనా ఆయుధాలు వంటి పదునైన వస్తువులను దానం చేయవద్దు. వాస్తు ప్రకారం ఇది కుటుంబం, శాంతి, ఆనందాన్ని నాశనం చేస్తుంది. కుటుంబ ఆదాయ వనరులు నిలిచిపోవడంతో తర్కించడం కూడా కష్టమవుతుంది. అలాంటి వస్తువులను మీరు పొరపాటును కూడా దానంగా ఇవ్వకండి.